అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల 23 పంచాయతీల పరిధిలో 4731 పీఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు బకాయి బిల్లులు చెల్లించాలని జనరల్ కోటలో బిల్లులు మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర త్రినాథ్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడుతూ పీఎం జన్మన్ గ్రామీణ హౌసింగ్ లబ్ధిదారుల బకాయిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ₹1,00,000 వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ హౌసింగ్ను కూడా వెంటనే విడుదల చేయాలని, 2 నెలల పాటు హౌసింగ్ బిల్లులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఉన్న గృహాలు తీసేసి చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసి నివాసం ఉంటున్నారని, అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టి అప్పు ఇచ్చిన వాని దగ్గర తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మండల తహసీల్దార్ భాస్కర్, అప్పారావు, హౌసింగ్ ఏఈ కృష్ణారావు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో హౌసింగ్ బిల్లులు జమ కాకపోతే జిల్లా కలెక్టరేట్లో ధర్నా నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి నరసయ్య, సిఐటియు మండల కార్యదర్శి శంకర్రావు, ఐద్వ మండల అధ్యక్షురాలు ఈశ్వరి, భీమరాజు, గిరిజన సంఘం, సిపిఎం నాయకులు, హౌసింగ్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు ఎంఎం శ్రీను, ఆదివాసీ గిరిజన సంఘం ముంచముట్టు మండల అధ్యక్షుడిని. ఈరోజు ముంచముట్టు మండలంలో పిఎం జన్మన్ హౌసెస్తో పాటు జనరల్ కేటగిరీ వాళ్ళైనటువంటి ఆదివాసులందరికీ కూడా, గిరిజనులందరికీ ₹10,00,000 ఇవ్వాలని చెప్పి నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికే 60 రోజులు దాటినప్పటికీ పిఎం జన్మన్ కానీ లేదా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఆదివాసులకి బిల్లులు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. అలాగే ఇప్పటికే అధికారులు వారం రోజుల్లోపు డబ్బు లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని చెప్పి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అంటే కేస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి జన్మను కేటగిరీ హౌసెస్ వాళ్ళకి ₹1,00,000, జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి తెగల వాళ్ళకి ₹75,000 అని చెప్పేసి అన్నారు. అది కూడా పూర్తిగా చెల్లించలేదు. 2.20 సర్వే ఏవైతే చేశారో ఆ సర్వే చేసినటువంటి బగతా, వాల్మీకి, గౌడు, మాలి ఉపతెగలు ఏవైతే జనరల్ తెగలు ఉన్నాయో వారందరికి ఇవ్వాలి. అలాగే పిఎం జన్మన్లో పాటు కోదు, పోర్జా, పరింగ్ పోర్జా, గద్వ పోర్జా తదితర తెగలు ఏవైతే ఉన్నాయో వీరందరికీ బకాయి పడ్డ డబ్బులన్నీ కూడా తక్షణమే చెల్లించాలి. అలాగే ఎటువంటి షరతులు లేకుండా లబ్ధిదారులకి ముందు నేరుగానే డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. నా పేరు కొర్ర త్రినాథ్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏదైతే పిఎం జన్మన్ హౌసింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పి, అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి ఇమ్మీడియట్లీగా తక్షణమే విడుదల చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టివ్వాలని చెప్పి, అలాగే ఏదైతే ఈరోజు మొత్తం సిమెంట్ రేటు పెరిగింది, ఇసుక రేటు పెరిగింది, ఐరన్ రేటు పెరిగింది, అలాగే లేబర్ రేటు కూడా పెరిగింది. కాబట్టి దానికి కాస్ట్కి తగ్గట్టుగా ధరలకి అనుగుణంగా ఈరోజు ₹10,00,000 ఇవ్వాలని చెప్పి, అలాగే ఏదైతే పిఎం జన్మన్ హౌసింగ్కి సంబంధించి బకాయి పడినటువంటి బిల్లులు ఉన్నాయో ఆ బకాయి పడిన బిల్లులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, అలాగే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తక్షణమే ₹10,00,000 ఈ ఇల్లుకి సంబంధించి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బకాయి పడిన బిల్లుకి సంబంధించి కూడా వెంటనే విడుదల చేయాలి. జనరల్ కేటగిరీకి సంబంధించి కూడా తక్షణమే విడుదల చేయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి, ఇదే కాకపోతే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.